హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ పిల్లతో ఆంధ్ర అబ్బాయి. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్. ఇక్కడ నా కూతురు చూడట్లేదు, ఎందుకంటే అలిగింది. అస్సలు కెమెరా వైపే చూడట్లేదు. ఇప్పుడు మా ప్రయాణం ఎక్కడికో చెప్పలేదు కదా, కొత్తపట్నం బీచ్కి. మేము ఒంగోలు నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఒంగోలు నుంచి కొత్తపట్నానికి 15 కిలోమీటర్లు ఉంటుంది. మా వారు ఎవ్రీ సండే ఇలా సరదాగా పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్తాడు. ఈసారి కొత్తపట్నం బీచ్కి తీసుకెళ్తున్నాడు. అక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని, అలాగే మీకు కూడా చూపించాలని వెళ్ళాము. మేము మాస్క్లో శానిటైజర్లు అన్నీ తీసుకొని బయలుదేరాము. బయట ఎండగా ఉండింది కాబట్టి కొంచెం దూరం వెళ్ళగానే ఇట్లా కొబ్బరి వాటర్ అయితే తాగించాము. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా, ఇక్కడ పని చేస్తున్నారు. అదంతా సాల్ట్. దీన్ని ప్యూరిఫైర్ చేసి మనకు అమ్ముతారట. చాలా ఉంది సాల్ట్. ఇక్కడ కొత్తపట్నం బస్ స్టాప్ దగ్గర భవానీ హోటల్ ఉంటుంది. ఇదిగో ఇది. ఇక్కడ ఒకసారి ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదనమాట బీచ్, కొత్తపట్నం బీచ్. సండే కాబట్టి చాలామంది జనాలు అయితే ఉన్నారు. జనాలతో బీచ్ అయితే చాలా కలకలలాడుతూ ఉంది. చాలా రోజులైంది కదా ఇలా జనాల్ని చూసి. మా పిల్లలు అయితే బీచ్ని చూడగానే అస్సలు నిలవట్లేదు. ఇంకా బీచ్లోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ట్రాక్టర్తో బోట్ని బీచ్లోకి అయితే పంపిస్తున్నారు. మా వాళ్ళు ఇట్లా బీచ్లోకి దిగగానే ఇట్లా ఫిష్లు వెల్కమ్ చెప్పినవి. చాలా ఫిష్లు, పీతలు ఇట్లా చాలా బయటకు వచ్చాయి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, అక్కడ లగేజ్ బ్యాగ్ పెట్టిన దాని దగ్గర ఎవరున్నారని చూస్తున్నా. ఇక్కడ ఈ అంకుల్ అయితే ఎవరిని తింటలేడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా వారైతే చిన్న పిల్లోడు అయిపోయిండు. అంతే కదా, ఇంకా బీచ్కి వస్తే ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలు అవ్వాల్సిందే, అలా ఉంటుంది. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. నేను మాత్రం అసలు బీచ్లోకి దిగలేను, ఎందుకంటే నా ఫోన్ ఎక్కడ నీళ్ళలో పడిపోతుందా అని. వీడియో తీయాలి కదా, అందుకని ఈసారి మిస్ అయింది. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. మా ఓడు మాత్రం ఫుల్ జ్యూస్లో ఉండు, అందుకే మేము ఎవరం కదలేదు. బీచ్లో ఆడి ఆడి మా పిల్లలు బాగా అలసిపోయారు. అందుకే ఇక్కడ మా వారు ఐస్ క్రీమ్ కనిపిస్తున్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే పిల్లలు ఊరుకుంటారా? ఐస్ క్రీమ్ తినగానే కొంచెం ఎనర్జీ వచ్చింది, అందుకే మళ్ళీ బీచ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ మా వారు నన్ను ఎట్లా వీడియో చేస్తున్నాడు. బీచ్లో ఆడడం అయితే మొత్తం అయిపోయింది. ఇంకా డ్రెస్సులు మార్చుకొని ఇక్కడ పానీపూరి కనిపిస్తున్నాడు మా వారు పిల్లలకి. ఇలా పానీపూరి, స్వీట్ కార్న్ ఇట్లా అడ్డమైన గడ్డంతో తిన్నారు. ఇంకా అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్.